కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మిలియన్ మార్చ్ స్ఫూర్తిగా పోరాడాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఓ అపూర్వ ఘట్టమని, స్వరాష్ట్ర సాధనకు దోహదపడిందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నామని, నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని సాకారం చేసుకున్నట్లు వివరించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై పోరాటాలు చేస్తామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర సాధన గురించి మనం మిలియన్ మార్చ్ చేసినాం. ఈరోజు మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని సంరక్షించుకోవడానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి మళ్ళీ మనం నడిపొగించాల్సిన అవసరం ఉంది. మళ్ళొకసారి మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు, లేదు. ఏ నియామకాలలో కూడా న్యాయం జరగట్లేదు. మళ్ళీ ఇతర ప్రాంతాల వాళ్ళదే ఆధిపత్యం నడుస్తూ ఉంది. నిరుద్యోగులను ఉద్యోగాలు ఇప్పించడానికి, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా మళ్ళీ మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. రైతులను కాపాడుకోవడానికి కూడా మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన నీళ్లను మనం కాపాడుకోవడానికి కూడా, మన వాటా మనం దక్కించుకోవడానికి కూడా మరొకసారి మిలియన్ మార్చ్ చేసే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి.